అమ్మా సిరి, ఆ? నీ పరిస్థితిలో ఉన్న ఏ బాలింతరాలైనా కడుపు కదలకుండా మంచం దిగకుండా చాలా జాగ్రత్తలు తీసుకుంటారమ్మా. కాని నువ్వు మాత్రం ఒళ్ళు పొలిసిపోయేలా పనులు చేస్తున్నావు. ఈ పరిస్థితిలో మా గురించి శ్రమ పడుతున్నావు అమ్మా. బామ్మ, మీకోసం కాదు, మన కోసం. నువ్వు చెప్పు బామ్మ, ఆ రోజుల్లో మీరు వయసులో ఉన్నప్పుడు బాలింతరాలైనా కష్టపడి పని చేయాల్సి వచ్చినప్పుడు మీరు పని చేసేవాళ్ళ లేదా? చేసేవాళ్ళమమ్మా. ఇప్పుడు నేను కష్టపడాల్సిన సమయం వచ్చింది. నా కొడుకు కోసం, నా బామ్మ కోసం నేనిదంతా చేస్తున్నాను. ఏ అమ్మ కన్నబిడ్డవో గాని ఆ దేవుడు నిన్ను నా దగ్గరికి చేర్చాడమ్మా. కాని నిజంగా నాకెందుకో నిన్ను చూస్తుంటే నాకెందుకు నీలాంటి మనవరాలు లేదా అని అనిపిస్తుందమ్మా. బామ్మా, నేను నీ మనవరాలనే కదా నాతో పాటు కష్టాల్ని సమస్యల్ని పంచుకోవడానికి వచ్చావు. ఏంటోనమ్మా, నీ కష్టాలెప్పుడు తీరుతాయో, నీ గమ్యం ఎప్పుడు చేరతావో, నీ వాళ్లని నువ్వెప్పుడు కలుస్తావో ఏంటో. అయ్యో అయ్యో, ఎవరు అమ్మాయికి యాక్సిడెంట్ అయింది. అయ్యో రండి. డాక్టర్, 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 ఎవరో కార్తో వచ్చి గుద్దేసి వెళ్ళిపోయారు సార్. అంబులెన్స్, అంబులెన్స్కి ఫోన్ చేశారా ఎవరైనా? చేశాం బాబు, వస్తుంది. విహారీ గారు, డాక్టర్ గారు మీకేం కాదు, మీరు ధైర్యంగా ఉండండి. డాక్టర్, విహారీ గారు, మీకు విషయం చెప్పాలి. డాక్టర్ ఏమున్నా మీరు తర్వాత చెప్పొచ్చు. అంబులెన్స్ ఎంతసేపు పడుతుంది రావడానికి? వస్తుంది సార్. విహారీ గారు, నన్ను క్షమించండి. డాక్టర్, డాక్టర్ ఏమున్నా మనం తర్వాత మాట్లాడుకోవచ్చు. విహారీ గారు, మీ సహస్ర. సహస్ర? డాక్టర్ మీరు ఏం చెప్తున్నారు? మీ డాక్టర్, డాక్టర్ ఎవరైనా అంబులెన్స్కి త్వరగా ఫోన్ చేయండి, త్వరగా రమ్మనండి. అలాగే సార్, చేస్తున్నాం. సాయం పట్టండి త్వరగా. అమ్మా సిరి, ఎందుకంత టెన్షన్ పడుతున్నా? ఏమైంది? ఏం లేదు బామ్మ, వంటలన్నీ అయిపోయాయి కదా, అందరూ అక్కడ తింటున్నారు. ఎలా ఉన్నాయో ఏంటో. ఇంకెలా ఉంటాయి సిరి, నువ్వు చేశావంటే అద్భుతంగా ఉంటాయి. ఏదో నేను కంగారు పడుతున్నానని అలా అంటున్నావు గాని బామ్మ, నాకైతే చాలా టెన్షన్గా ఉంది. వాళ్ళేంటి అలా వస్తున్నారు? కొంపతీసి మనం చేసిన వంటలు నచ్చలేదా? బామ్మ, ఏమంటారు ఏంటో, చాలా కంగారుగా ఉంది బామ్మ. ఏమంటాళ్లే, అన్నీ బాగానే ఉన్నాయని చెప్తాడు. అతని వాలకం చూస్తుంటే అలా ఉన్నట్టు లేదు బామ్మ. బాబాయ్, వంటలు ఎలా ఉన్నాయి? బాగానే ఉన్నాయా? అన్నీ కుదిరినట్టేనా? కుదిరినట్టేనా అని మెల్లగా అంటావేంటమ్మా? వంటలు తిన్న వాళ్ళందరూ బ్రహ్మాండంగా ఉన్నాయని ఉబ్బి తబ్బిబ్బైపోతున్నారమ్మా. నీ వాలకం చూస్తుంటే అలా లేదబ్బాయ్. వంట బాగోలేదని ఎవరో తిట్టినట్టు మాడుమొహం వేసుకుని వచ్చావు. నా ఫేసే అంత బామ్మగారు. తిన్న ఒక్కరంటే ఒక్కరు కూడా పేరు పెట్టడానికి లేదమ్మా. తిన్న వాళ్ళందరూ
మీ వంటలు సూపర్గా ఉన్నాయని మెచ్చుకుంటుంటే నాకెంత ఆనందంగా ఉందో తెలుసా? ఇదిగోనమ్మా, ఈ వంటలన్నీ చేసినందుకు మామూలుగా వంట మాస్టర్కి 10,000 ఇస్తారు. ఇదిగో 10,000. అద్భుతంగా వంట చేసినందుకు ఈ 2,000 కూడా తీసుకోమ్మా. ఆ, అయ్యో అక్కర్లేదు బాబాయ్. మీరిస్తానన్నా ఈ 10,000 చాలు. ఆ 2,000 మీ దగ్గరే ఉంచుకోండి. మొట్టమొదటిసారమ్మా ఈ ఫీల్డులో ఆనందపడిపోయి డబ్బులు ఇస్తానంటుంటే వద్దన్న మనిషిని నిన్నే చూస్తున్నాను. నువ్వు చేసిన అద్భుతమైన వంటకాల వల్ల నాకక్కడ 4-5 ఆర్డర్స్ ఇవ్వడానికి రెడీగా ఉన్నారు. నీ వల్ల నేను చాలా లాభాలు సంపాదించబోతున్నానమ్మా. నేనిచ్చే ఈ చిరుకానుకని కాదనకమ్మా. బాబాయ్ అని పిలిచావు, నా కూతురు లాంటి దానివి. ఆనందపడుతూ ఇస్తున్నానమ్మా, తీసుకోమ్మా. తీసుకోమ్మా. ఆనందపడుతూ ఇస్తున్నప్పుడు తీసుకోవాలి, కాదనకూడదు. సరే గాని రేపటి నుంచి వంట కార్యక్రమాలు చాలా ఉంటాయి. మీరెక్కడుంటారు? మీ ఫోన్ నెంబర్ ఏంటి? అడ్రస్ ఏంటి చెప్పండి. ఏంటమ్మా, ఎక్కడుంటారు అంటే చెప్పరేంటి? బాబాయ్, మేము నిన్నే ఈ ఊరొచ్చాం. ఇక్కడ మేము ఉండడానికి ఇంకా ఏ ఇల్లు దొరకలేదు బాబాయ్. నిన్ననగా వచ్చి ఉండడానికి ఇల్లు లేకపోతే నిన్న నైట్ ఎక్కడున్నారమ్మా? గుళ్ళో ఉన్నాం బాబు. గుళ్ళో ఉన్నారా? అయ్యయ్యో. సరేనమ్మా, నాకు తెలిసిన ఒక చిన్న రూమ్ ఉంది, మీకు అద్దెకిప్పిస్తాను. కాకపోతే అది పెద్దది కాదు, చిన్నది. సర్దుకుని ఉంటానంటే మీకు వెంటనే ఏర్పాటు చేయిస్తాను. ఆ పుణ్యం కట్టుకోండి బాబాయ్, మీకు రుణపడి ఉంటాం. అంత పెద్ద మాటలు ఎందుకమ్మా? ఇవాళ నువ్వు చేసిన పెద్ద సహాయానికి నేను ఆ చిన్న సాయం కూడా చేయలేనా? సరే, ఇంతకీ మీరు భోజనం చేశారా? ఇంకా లేదు బాబాయ్. ఇంకా చేయలేదా? ముందు భోంచేయండమ్మా. ఈ పని అయిపోగానే మిమ్మల్ని తీసుకుని వెళ్తాను. మీరు ఇల్లు విషయంలో ఎక్కువగా టెన్షన్ పెట్టుకోకండి. పని విషయంలో కూడా మీరు వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరమే లేదు. ఈ బాబాయ్ ఉన్నాడు కదా, అంతా ఈ బాబాయే చూసుకుంటాడు. సరేనా?